కరోనా ద్వారా ప్రపంచమంతా గడగడలాడిపోయింది. ఇదే నేపథ్యంలో హెచ్ఎంపీవీ వైరస్ కూడా వ్యాప్తి చెంది ప్రజలను ఇబ్బంది పెడుతుందని ప్రజల్లో ఒక క్వశ్చన్ మార్క్గా మిగిలిపోయింది. అయితే విశ్లేషకులు తెలియజేస్తున్నారు, ఇటువంటి ప్రమాదం లేదు, ఈ వైరస్ వల్ల ఎటువంటి ఇబ్బంది కలగదు, ప్రజలు జాగ్రత్తలు తీసుకుంటే ఈ వైరస్ను పారదోలొచ్చని కూడా విశ్లేషకులు, డాక్టర్లు కూడా తెలియజేస్తున్నారు. అయితే వైరస్ లక్షణాలు, నివారణ చర్యలు ఏ విధంగా చేపట్టాలనే విషయాలను అయితే మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా ఈ వైరస్ సోకితే దగ్గు, జ్వరం, ముక్కు దిబ్బడ కొన్ని వంటి ఇబ్బందులు వస్తాయి. వాటిని మనం ఎలా తరిమి కొట్టాలి, సంబంధించిన డాక్టర్ని కలిస్తే త్వరితగతిన సంబంధించిన వైరస్ కూడా పూర్తి స్థాయిలో నయమయ్యే పరిస్థితి కూడా కనబడుతుందని వైద్యులు తెలియజేస్తున్నారు. వ్యాధి లక్షణాలు కనిపించినప్పుడు దగ్గు, జలుబు, శ్వాసకోశ వ్యాధులు కూడా వచ్చే అవకాశం కూడా ఉందన్నారు. దాన్ని కూడా పూర్తి స్థాయిలో నివారించేందుకు కూడా డాక్టర్లు కొన్ని ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అదేవిధంగా ఎలా సోకుతుంది, దగ్గు, తుమ్ములు నుంచి వచ్చే తుమ్ముల ద్వారా వైరస్ వ్యాప్తి చెందుతుంది. అయితే వ్యాప్తి ఎలా చెందుతుందంటే దగ్గు, తుమ్ముల ద్వారా మనం ఎప్పుడైతే చేతికి ఇలా అడ్డం పెట్టుకుని తుమ్మితే అది వ్యాప్తి చెందకుండా ఉంటుంది. ఆ తుమ్ము ద్వారా కూడా వైరస్ వ్యాప్తి చెందుతుంది. దాన్ని నివారించేందుకు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ మాస్క్ కూడా ధరించాలని కూడా కొంతమంది తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఎక్కువ ముప్పు ఎవరికి వస్తుంది అనే విషయాన్ని పూర్తి స్థాయిలో గమనించాలి. ముప్పు అనేది చిన్నపిల్లలకి ఎక్కువగా వస్తుంది. వారికి పూర్తి స్థాయిలో పిల్లల్ని బయటకు వచ్చిన తర్వాత పిల్లల్ని పెద్దవారు పట్టుకునే టైంలో చేతులు కనీసం 20 సెకండ్ల పాటు శానిటేషన్ చేసుకొని పిల్లల్ని పట్టుకోవాలి. వారికి ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంటుంది కాబట్టి చిన్నపిల్లలకి ఎక్కువ ఈ వైరస్ సోకే అవకాశం ఉందని, పిల్లల విషయంలో అధికంగా ముప్పున్నట్టయితే తెలియజేస్తున్నారు. జాగ్రత్తలు తీసుకుంటే ఆ ముప్పు కూడా పోతుందని తెలియజేస్తుంది. ఎలా నివారించవచ్చు అయితే తరచూ సబ్బుతో కనీసం 20 సెకండ్ల పాటు చేతులు శుభ్రం చేసుకోవాలి. శుభ్రం చేసుకునే విధానం బట్టి కూడా వైరస్ కూడా సోకకుండా ఉంటుందని కూడా తెలియజేస్తున్నారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దగ్గేటప్పుడు, తుమ్మేటప్పుడు ఇలాంటి విషయం వచ్చినప్పుడు టిష్యూ పెట్టుకొని తుమ్మటం అనేది చాలా అవకాశం మంచిదని కూడా విశ్లేషకులు తెలియజేస్తున్నారు. ఈ వ్యాక్సిన్ ఉందా, దీనికి సంబంధించిన వైరస్కి వ్యాక్సిన్ ఉందా లేదన్న విషయాన్ని కూడా పూర్తి స్థాయిలో మనకి తెలియజేస్తున్నారు. నివారణ వ్యాక్సిన్ లక్షణాలు తగ్గించే దగ్గు, మరిన్ని సమస్యలు తలెత్తకుండా నివారణ మాత్రం వైద్యులు చికిత్స అందిస్తున్నారు కానీ దీనికి మాత్రం వ్యాక్సిన్ లేదు. దీనికి ఈ వైరస్కు చికిత్స మాత్రం అందిస్తున్నారు కానీ నివారణకు మాత్రం వ్యాక్సిన్ కూడా ఇంత మటుకు కనిపెట్టలేదు. అయితే పెద్దగా దీని గురించి భయపడాల్సిన అవసరం లేదు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి చిన్నపిల్లల వద్దకు వెళ్లే ముందు పెద్దవారు బయట నుంచి వచ్చేటప్పుడు చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళేటప్పుడు కనీసం 20 సెకండ్ల పాటు చేతులు శుభ్రంగా కనుక్కొని శానిటైజేషన్ చేసుకొని తప్పనిసరిగా మాస్క్ ధరిస్తే పిల్లలకు కూడా రక్షణ కవచంగా మీరు ఉంటారు. అదేవిధంగా తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ మాస్క్ ధరిస్తే ఈ వైరస్ను తరిమి కొట్టచ్చు. ఇప్పటికే జపాన్లో కూడా ఇప్పుడు మాస్కులు వాడుతున్నారు. ఇప్పటికీ కోవిడ్-19 దగ్గర నుంచి ఇప్పుడు కూడా జపాన్లో కూడా అదేవిధంగా మాస్క్స్ వాడుతున్నారు. అదేవిధంగా మనం కూడా మాస్క్ వాడదాము, వైరస్ను తరిమి కొడదాము.